శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. పచ్చకర్పూరంతో మీరు గనక ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఇలా చేస్తే గనుక మీ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రం అంతా కూడా పోతుంది. ముఖ్యంగా మీరు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు పోగొట్టుకోవడానికి ఇది ఒక సులభతరమైనటువంటి మార్గం. ముఖ్యంగా ఈ ఫలితాలు వస్తున్నాయి అని చెప్పేది ఆధ్యాత్మిక పండితులే. అలాగే పచ్చకర్పూరానికి శ్రీ మహాలక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏమిటి? పచ్చకర్పూరం ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమని విషయాలని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక ఈ వీడియో పైన మీ ఇష్టదైవాన్ని కామెంట్ పెట్టండి. పచ్చకర్పూరంతో ఏదైనా మన వశం చేసుకోవచ్చు. ఇక పచ్చకర్పూర పరిహారం వలన ఇంట్లో ఉండే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ, అలాగే మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు, మన బంధువులు, అలాగే మన స్నేహితుల వలన వచ్చేటటువంటి దృష్టి దోషాలు ఏవైనా ఉంటాయో అవన్నీ కూడా పోతాయని చెప్పుకోవాలి. అలాగే మనం చేసేటటువంటి పనులు ఒక్కొక్కసారి పెండింగ్ పడుతూ ఉంటాయి. అలాంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే ఎవరైతే ఇంట్లో అనారోగ్యంతో బాధలు పడుతున్నారో వారికి పచ్చకర్పూరం పరిహారంతో వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారని చెప్పచ్చు. పచ్చకర్పూరం వాసనను పీల్చడం ద్వారా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇక అలాగే ఒక చిన్న పచ్చకర్పూరం బిళ్ళను నీటిలో వేసి నానబెట్టి ఆ నీళ్లను త్రాగడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ పచ్చకర్పూరాన్ని పూజ గదిలో ఉంచడం ద్వారా ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక ఈ పచ్చకర్పూరానికి సిరి సంపదలను ఆకర్షించే శక్తి ఉంటుంది. తద్వారా ప్రతికూలతలు అనేవే ఉండవు. వ్యాపారం బాగా రాణించాలంటే ఈ పచ్చకర్పూరాన్ని డబ్బులు ఉంచే పెట్టెలో పెట్టడం ద్వారా ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు తొలగించడానికి ఈ పచ్చకర్పూరం పరిహారం బాగా పనిచేస్తుంది. ఇక ఈ పచ్చకర్పూరం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమని, అలాగే పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇక పచ్చకర్పూరం పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక పసుపు పచ్చడి బట్టను తీసుకోండి. అందులో పచ్చకర్పూరాన్ని పెట్టండి. అందులో కొంచెం పసుపు కుంకుమను చిటికడు వేయండి. ఆ తర్వాత దానిని ఒక మూటలాగా కట్టి ఆ మూటకు ధూపం వేయండి. అలా వేసిన తర్వాత ఆ మూటను మీ ఇంట్లో కుబేర దిశలో పెట్టండి. ఇక సకల సంపదలు మీ సొంతం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా మీకు ధన ధాన్యాలు వృద్ధి చెందుతాయి. ఎందుకంటే పచ్చకర్పూరం శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి. మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి నివాసం ఉండటం వలన మీకు ధనానికి ఎలాంటి లోటు ఇక మీదట ఉండదు ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.